నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఏదైనా యూఎస్ గురించి ఒక విషయం వచ్చింది అంటే ఇంతటనం సర్క్యులేట్ అవ్వడం నిన్ననే ఫస్ట్ టైం. అంటే అది ఆల్మోస్ట్ అందరికీ కూడా చాలా ఎఫెక్ట్‌నిచ్చేది కాబట్టి అది ఇండియన్ సోషల్ మీడియానే కావచ్చు, ఇండియన్ మీడియాసే కావచ్చు అండ్ యూఎస్‌లోనే కానియండి, ఈవెన్ ప్రపంచంలో చాలా దేశాలలో నిన్న ఈ హెచ్-1బీ గురించయితే చాలా వరకు సర్క్యులేట్ అయింది. అండ్ దీని లోపల చాలా వరకు గ్రే ఏరియాస్ ఉన్నాయి. అంటే ఐ మీన్ ప్రతి ఒక్కరికి కూడా ఒక కన్క్లూషన్ అనేది లేదు. అక్కడ థామస్ ఎట్లైతే అతనైతే చెప్పారు. అతను ఏదైతే చెప్పారో అందరూ కూడా అదే అని అనుకున్నాం. దాని మీద చాలామంది టెన్షన్ పడ్డారు. ఇంకా కొంతమందికైతే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ కూడా వచ్చేటటువంటి సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి. అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళకి మీరైతే యూఎస్‌కి 2 డేస్‌లోనే వచ్చేయండి అని చెప్పినటువంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా లాయర్స్ రావచ్చు, క్రిటిక్స్ రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ అసలు ఏం జరిగేటటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి అండ్ ఇది జరిగితే ఎవరికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది అని కూడా చాలా వరకు షేర్ చేశారు. సో వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడి ఒక గుడ్ న్యూస్ అయితే నేను మీతో అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఇది చాలా వరకు ఇన్ఫర్మేటివ్ వీడియో. చాలా వరకు హెచ్-1బీ వాళ్ళందరికీ కూడా చాలా వరకు రిలీఫ్‌నిచ్చేటటువంటి వీడియో ఇది. అండ్ ఫస్ట్ వన్ చాలామంది అడిగేటటువంటి క్వెషన్స్ ఏంటంటే ఇది ఎఫ్-1 వీసాకి, హెచ్-1 అంటే ఎల్-1 వీసా వాళ్ళకి వర్తిస్తదా అని చెప్పేసి. ఇది ఎఫ్-1 వీసాకి కానియండి, హెచ్-1 వీసాకి కానియండి, బీ-1, బీ-2 వీటికి వేటికి కూడా వర్తించదు. అంటే నిన్న మీరు అనుకున్నటువంటి దానిని బట్టి చూస్తే ఇప్పుడు రూల్స్ మారాయిలెండి గానీ సరే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అంటే యూఎస్‌సిఐఎస్ వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో అయితే అసలు ఏంటి రూల్స్ ఎలా అనేసి అయితే మెన్షన్ చేశారు. నిన్న థామస్ సెక్రటరీ అతను చెప్పిన దాని ప్రకారం మనం నిన్న వీడియోలో చెప్పింది, అతను నిన్న చెప్పింది కూడా ఆల్మోస్ట్ అందరూ అలానే అనుకున్నారు. అందరూ అదే కూడా చెప్పారు. అండ్ ప్రొక్లమేషన్‌లో ఏమని ఉన్నది అనంటే ఎవరైతే యూఎస్ బయటి నుంచి యూఎస్‌లోకి వస్తుంటారో వాళ్ళందరికీ వర్తిస్తది అని చెప్పేసి. దానిని బట్టి అందరూ ఏమనుకున్నారు అంటే ఇప్పుడు ఔట్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎవరైతే హెచ్-1బీ వీసా మీద ఉన్నారో వాళ్ళు ఇప్పుడు యూఎస్‌కి వస్తున్నట్లయితే వాళ్ళని అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే పిటిషన్‌కి కొత్తగా పిటిషన్ చేసుకొని యూఎస్‌కి వస్తున్నారో వాళ్ళని అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీసా రెన్యువల్‌కి వెళ్ళినా కూడా అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నిన్నటి వరకు అయితే నడిచింది. అండ్ నిన్నటి వరకు అతను చెప్పింది కూడా అలానే ఉంది. అంటే యూఎస్ బయట నుంచి రావడము అనంటే అది కంప్లీట్‌లీ గ్రే ఏరియా. అంటే ఎవరికీ కూడా ఒక క్లారిటీ అనేది లేదు. అంటే యూఎస్ బయట నుంచి రావడం అంటే ఇప్పుడు హెచ్-1బీ వాళ్ళు ఇండియాకెళ్ళేసి వస్తూ ఉంటారు కదా! సో వాళ్ళందరికీ కూడా వర్తిస్తదేమో అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని మీరు యూఎస్ వచ్చేయండి. అసలు రూల్స్ ఎలా ఉంటాయో ఇంకంత ప్రాపర్‌గా తెలియట్లేదు. ఎందుకైనా సేఫ్ సైడ్ అని చెప్పేసి. అండ్ చాలామంది కూడా ఇంకా ఇలానే ఉంటదేమో అని చెప్పేసి కూడా అని అనుకున్నారు. బట్ ఇప్పుడైతే వచ్చినటువంటి క్లారిటీ అయితే నేను మీకు షేర్ చేస్తాను. యూఎస్‌సిఐఎస్ ట్విట్టర్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టి అక్కడైతే ఒక క్లారిటీని అయితే ఇచ్చింది. ఇది ఎప్పుడైతే ప్రొక్లమేషన్ స్టార్ట్ అయ్యేటటువంటి డేట్ ఉంటదో అప్పటి నుంచి ఇది అప్లై అవుతది అని చెప్పేసి. అంటే సెప్టెంబర్ 21 మార్నింగ్ నుంచి ఇంకా ఈ ప్రొక్లమేషన్ స్టార్ట్ అవుతది. అప్పటి నుంచి ఇదైతే స్టార్ట్ అవుతది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి హెచ్-1బీ వీసా వాళ్ళు కానియండి అండ్ న్యూగా వచ్చేటటువంటి హెచ్-1బీ మీద వచ్చే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ ఆఫ్టర్ సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైతే పిటిషన్‌కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా అంటే న్యూగా ఎవరైతే వీసాస్ ట్రై చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది అప్లై అవుతది అని చెప్పేసి అయితే చెప్పారు. అదే ట్విట్టర్‌లో ప్రెసిడెంట్ యొక్క సెక్రటరీ ఆవిడ నేమ్ వచ్చేసి కెరలినా ఏదో ఉంటది. సో నేమ్ అటు ఇటు అవ్వచ్చులెండి కానీ ఆవిడ మెయిన్‌లీ 3 పాయింట్స్‌ని అయితే మెన్షన్ చేసింది. ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరైతే హెచ్-1బీ మీద ఉన్నారో ఆల్రెడీ అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు కానియండి, న్యూగా ఆల్రెడీ హెచ్-1బీ మీద వస్తూ ఉన్నారో వాళ్ళకి ఎవరికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది యాన్యువల్ ఫీ అయితే కాదు. అంటే నిన్న మనందరం అనుకున్నాం కదా! ఎవ్రీ ఇయర్‌కి $1,00,000 కట్టాలి అని చెప్పేసి. అంటే 6 ఇయర్స్ వీసా ఉందంటే $6,00,000 కట్టాలి. ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి. సో వాళ్ళకి ఎవరికీ కూడా ఇదైతే వాట్ హ్యాపెండ్? అంటే హెచ్-1బీ 6 ఇయర్స్ ఉంది అంటే $6,00,000 పే చేయాలి అంటే ఇది ఇంపాసిబుల్ అని అనుకున్నాం కదా! అలా కాదు. అది వన్ పిటిషన్ ఫీ అన్నట్లు. అంటే వన్ టైమ్ పిటిషన్ ఫీ అది యాన్యువల్ ఫీ కాదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఎవరైతే న్యూగా అప్లై చేస్తారో అంటే న్యూగా వీసాస్ కోసం చూస్తారు కదా! అంటే నెక్స్ట్ ఇయర్ అలా అనుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సో అప్పటి నుంచి ఇది అప్లై అవుతది కానీ ఆల్రెడీ ఎవరికైతే ఆల్రెడీ పిటిషన్ ఓకే అయ్యి అంత ప్రాసెస్ అంతా ఓకే అయ్యి ఇప్పుడు ఇండియా నుంచి యూఎస్ వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఎవరైతే వాళ్ళు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వాటి కోసం ఇండియాకెళ్ళేసి మళ్ళీ
యూఎస్‌టీ రిటర్న్ అవుతుంటారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అంటే ప్రెజెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి హెచ్-1బీ వీసా వాళ్ళకి కానియండి, ఆల్రెడీ హెచ్-1బీ వీసా వచ్చి మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి ఇంకా యూఎస్‌లోకి వద్దాం అనుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓన్లీ కూడా ఇంకా ఫ్యూచర్‌గా వచ్చే వాళ్ళకి మాత్రం ఇది ఎఫెక్ట్ ఇస్తది అని చెప్పేసి. సో, ఇది చాలా మందికి కూడా గుడ్ న్యూస్. సో, ఇంకా 2025లో ఎవరికైతే అంతా ఓకే అయిందో ప్రాసెస్, ఇంకా వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా ఫర్దర్‌గా ఉండే వాళ్ళకైతే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. అండ్ ఈవెన్ ఫర్దర్‌గా దీనికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నా కూడా కోర్ట్‌కెళ్ళేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫ్యూచర్‌లో అయినా కూడా $1,00,000 అంటే అంటే అంత స్మాల్ అమౌంట్ అయితే కాదు కాబట్టి, దానికి కూడా కోర్ట్‌కెళ్ళేసి స్టే తీసుకొచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ ఏమవుతదనేసి అయితే ఇంకా క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ ప్రొక్లమేషన్ ఏంటంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు కదా! వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 21 వరకు చూస్తారన్నట్లు. అప్పటి వరకు అంటే ఈ ప్రాసెస్ అంతా బానే ఉంది. అంత కంప్లీట్‌లీ పాజిటివ్‌గానే అనిపిస్తుంది. దీనివల్ల యూజ్ ఉంది అనుకుంటే దానిని ఎక్స్‌టెండ్ చేస్తూ ఉంటారు. లేదు అంటే అక్కడితోటి దాన్ని స్టాప్ చేస్తారు. సో, ఇంక ఇదంతా ఏమవుతదనేసి అయితే ఇంకా ఫర్దర్‌గా చూద్దాం. సో, ఇంకా దీని మీద ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయినా వచ్చాయంటే తప్పకుండా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.